ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మరి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి మరి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇదిగో తండ్రి, నీ కృపను బట్టి నా ప్రభు ఇంతవరకు మరి ఈ యొక్క ప్రోగ్రాం విషయంలో మీ సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నా ప్రభ ఇదిగో నీ పిల్లలతో మాట్లాడటానికి మరొక మంచి అంశంతో నా ప్రభ ముందుకు రావడానికి సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మాటలు వారి హృదయాల్లో ఫలించేటువంటి భాగ్యం దయచేయండి. విని మర్చిపోయేవారుగా కాకుండా ఈ మాటల ప్రకారంగా నడుచుకునేటువంటి భాగ్యము వింటున్న వారికి మాకును దయచేస్తారని, తోడేంటారని యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడిచ్చినటువంటి వర్తమానం దేవునితో నడుచుట అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవునితో నడవాలనేటువంటి ఉద్దేశంతో, దేవుని యొక్క మరి మనసును సంతోషపెట్టాలనేటువంటి ఉద్దేశంతో రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనుషులు చేస్తున్నారు. అయితే దేవుడు ఏ విషయాన్ని బట్టి సంతోషిస్తాడు, ఎలా నడుచుకుంటే దేవుడు ఆనందిస్తాడనేటువంటి విషయాలు మాత్రం చాలామందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు. పరిశుద్ధ గ్రంథము నుండి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా. అంటే దేవుని యొక్క పిల్లలుగా మనం దేవుణ్ణి సంతోషపరచాలని మరి దేవుని సన్నిధికి అనేకమైన వాటిని తీసుకుని వెళ్తుంటుంటాం. ఎందుకంటే దేవునికి ఏదో ఇచ్చి మనం దేవుణ్ణి మెప్పించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఆలోచిస్తుంటుంటాం. అయితే దేవునికి మనం తీసుకెళ్ళేటువంటి మరి బలులు కానివ్వండి, అర్పణలు కానివ్వండి, కానుకలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వటం ద్వారా సంతోషపడతాడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క ఆలోచన మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఎన్ని పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చినా ఆ ఇచ్చినవన్నీ కూడా మనకి దేవుడు ఇచ్చినవే కదా. మరి ఇవన్నీ తీసుకువెళ్ళి ఇవ్వటం వల్ల దేవుడు సంతోషిస్తాడా? చూడండి, ఆ యొక్క భక్తుడు అంటున్నాడు, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలాన్ని పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చినా దేవుని సంతోషపరచగలమా? వేల కొలది పొట్టేళ్లను మరి తీసుకువెళ్ళి ఇచ్చినా, లేకపోతే బలులు అర్పించినా, లేకపోతే ప్రథమ కుమారుడిని అర్పించినా కానీ దేవుణ్ణి మనం సంతోషపరచలేం. కనుక దేవుణ్ణి సంతోషపరచాలంటే కానుకలు కాదు పట్టుకెళ్ళేది. కానుకలు తీసుకెళ్ళి ఇచ్చినంత మాత్రాన్ని దేవుడు సంతోషించడు. కానీ మరి ఏం చేస్తే దేవుడు సంతోషిస్తున్నాడో ఆ కింద మాటల్లో మనం చూడగలం. 8వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడింది, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు. అంటే దేవునికి మనం ఏం చేస్తే దేవుడికి ఇష్టం అంటే న్యాయంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం అన్యాయంగా నడుచుకుని ఆ అన్యాయపు సొమ్మును పట్టుకెళ్ళి దేవునికి ఇవ్వటం వల్ల దేవుడు సంతోషించడు. కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయంగా నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే కనికరమును ప్రేమించుటయు, అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే కనికరాన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. న్యాయంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, కనికరాన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే దీన మనసు కలిగి ఉండాలని, అలాగే దేవుడి ఎదుట న్యాయముగా నడుచుకోవాలని, కనికరాన్ని ప్రేమించాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుని పిల్లారా, కనుక ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకోవాలనేటువంటి వారు దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం ఆలోచించి ఆ ప్రకారంగా నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే మనకి దేవుడు ఆయన ఎలా నడుచుకున్నాడో మనకి ఇక్కడ రాయబడుతుంది. క్రీస్తు కూడా
మీ కొరకు బాధపడి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మరి వచ్చిన తర్వాత 2016 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవించిన కాలము 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎన్నో బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అనుభవించారు. అదే విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఆయన ఒక మాదిరి మనకు చూపించి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో మనకి దేవుడు ఏం చూపించాడండి? మాదిరి చూపించాడు. అంటే ఈ మాదిరి ప్రకారంగా మనం నడుచుకోగలిగినట్లయితే దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి అవకాశం ఉంది. అయితే ఆయన మాదిరి ఎలాంటి మాదిరి చూపించాడు, ఎలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని ఆలోచిస్తే, ఆయన చూడండి, ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవిత కాలంలో ఎక్కడా కూడా ఆయన పాపాన్ని చేయలేదు. ఏ విధమైనటువంటి పాపానికి ఆయన యొక్క దేహముతో ఏ విధమైనటువంటి పాపక్రియను జరిగించలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపింపగలరా అని ఛాలెంజ్ చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ఎంత ఖచ్చితంగా ఆయన జీవించగలిగాడో దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. అందుకని ఆయన చెప్తున్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన మాటల్లో కూడా ఏ విధమైనటువంటి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చేయలేదు. మాటల్లో పాపం లేదు, ఆయన చేతల్లో కూడా ఏ విధమైనటువంటి పాపము చేయలేదు అంటండి. అంతేకాకుండా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అనేక మంది చేత దూషింపబడ్డాడు, హింసింపబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, అనేకమైనటువంటి కష్టాలు ఆయన అనుభవించాడు. కానీ ఎవరిని కూడా తిరిగి దూషించలేదు. అందుకనే ఆయన చెప్పిన మాటలోనే ఒక మాట, ఆయన కుడి చెంప మీద కొట్టిన వారిని ఎడమ చెంపకు తిప్పమన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నట్లయితే ఆయన ఎక్కడా కూడా ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. ఏ విధమైనటువంటి పాపాన్ని చేయకుండా ఆయన అనేకమైనటువంటి ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. అంటే దేవుని యొక్క పిల్లలుగా మనము కూడా ఇలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వర్తమానం మనకు తెలియజేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నడతలో మనం చూసినట్లయితే ఆయన తన జీవితంలో ఎక్కడా కూడా పాపం చేయకుండా, అన్యాయం చేయకుండా, అలాగే తిరిగి దూషించకుండా ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు ఉంచిపోయాడు. అందుకనే ఆయన ఏం చెప్పాడు మనకి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన ఉంచిపోయాడని దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చూడగలుగుతాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నట్లయితే ఇక్కడ చూడండి, చక్కటి మాటలు మనకు రాయబడ్డాయి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. అంటే ఇక్కడ మనకి ఇంకొక మాదిరి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును కూడా, అంటే క్రీస్తు శరీరంతో శ్రమపడ్డాడు కనుక క్రైస్తవ బిడ్డలుగా మనము కూడా, దేవుని నమ్ముకున్నటువంటి వారిగా మనము కూడా ఏం చేయాలి? క్రీస్తు వలె మనము కూడా శ్రమలు పొందాలి, క్రీస్తు వలె మనం కూడా శ్రమ పడాలి. కానీ ఈరోజు చూసినట్లయితే ఎవరు కూడా శ్రమ పట్టడానికి ఇష్టపడలేదు, కష్టాలు పట్టడానికి ఇష్టపడలేదు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు కూడా చాలా చమత్కారమైనటువంటి ప్రార్థన మనం చేస్తుంటుంటాం. ఎందుకంటే ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారు అయితే నాకు లాంటి శ్రమలు మీరు పడండి అని చెప్తే మనం ఏం చేస్తున్నాం తెలుసండి? ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచు, శ్రమలన్నీ నువ్వు భరించు, నన్ను మాత్రం సిలువ వెనక్కి దాక్కుంటాను, ఆ శ్రమల నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క పిల్లలుగా ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలంటే మనము కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము కూడా శ్రమ పడవలను. అందుకని చూడండి, 1వ వచనం దగ్గర చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలే కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకోవాలి. అంటే మనందరం కూడా ఒకప్పుడు అనేకమైనటువంటి పాపాల చేత, అతిక్రమాల చేత, ఎన్నో రకాలైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి బ్రతుకును మనం బ్రతికి ఉండవచ్చు.
అయితే మనం క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాం, క్రీస్తు యొక్క వాక్యానికి మనం లోబడుతున్నాం. అయితే ఇంకా మళ్ళీ ఆ పాప జీవితం వైపుకి కానీ, అలాగే ఆ పాప తలంపుల వైపుకి కానీ, పాప ఆలోచనల వైపుకి కానీ మనం వెళ్లకుండా మనం క్రీస్తులో నడవటానికి మన సంసిద్ధులు కావాలి. ఇక పాప బ్రతుకును మనం ఇష్టపడకూడదు దేవుని పిల్లలారా. అందుకనే మనం క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించి క్రీస్తు కొరకు ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనము కూడా నడుచుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే మరి 1 పేతురు పత్రిక మనం చదువుకున్నటువంటి మాటల్లో చక్కటి విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరికరంగా తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా మరి అలాగే ఆయనలాగే శ్రమ పడటానికి ఇష్టపడ్డారు. ఉదాహరణకి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చక్కటి మాటలు మనకి రాస్తున్నాడు. చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు యొక్క జీవితంలో చూసినట్లయితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా భయంకరుడు, ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు, అనేక మందిని హింసించాడు. అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత తన పాత జీవితాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టి ఇప్పుడు క్రీస్తు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకుని క్రీస్తు కొరకు అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనుభవించడానికి ఆయన ఇష్టపడి ఆయన ఎలా జీవించాడంట, క్రీస్తును పోలి నడుచుకున్నాడు. తన జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా తీసుకుని ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆయన ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాగే ఈ మాట చెప్పాలంటే ఆ మాటల ప్రకారంగా జీవించి ఉంటే తప్ప ఈ మాట మాట్లాడటానికి అవకాశం ఉంది. అందుకనే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఈరోజు మనం దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవటానికి బదులుగా ఈరోజు పౌలు జీవితాన్ని పోలి నడుచుకున్నా మనం పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చి నడుచుకున్నాడు కనుక మనము పౌలు గారిని పోలి నడుచుకున్న మన పరలోకం వెళ్ళటానికి ఆయన జీవితం ఒక మాదిరిగా మనకు ఉంటుందని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే దేవుని యొక్క పిల్లలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చక్కటి మాట మనకు రాయబడుతుంది. 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతున్నాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరికరమై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏం చేస్తున్నారంట, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినటువంటి పౌలు ఏం చెప్తున్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడునూ చెప్పుచున్నాను. చూడండి, అనేక పర్యాలు చెప్పాడంట, ఇప్పుడు కూడా చెప్తున్నాడంటే ఎలా చెప్తున్నాడు, నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు. చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంట, దేవునిని అనుసరించి నడుచుకోవలసినటువంటి క్రైస్తవులు, దేవుని పిల్లలు ఎలా నడుచుకుంటున్నారంట, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అంటే శత్రువులుగా నడుచుకోవటం అంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఎలా వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం కాకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు, ఎవరికి నచ్చినటువంటి విధంగా వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు వెళుతున్న చూస్తున్నాం. అందుకని ఈరోజు చాలామంది చూసినట్లయితే దైవభక్తి అనేది గొప్ప లాభ సాధనం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది మరి ఈరోజు దైవభక్తిని ఒక వ్యాపార సాధనంగా తీసుకుంటున్నారు దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితులు మనకి తగవు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, మనము దేవుని యొక్క సిలువను వెంబడించాలంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడవాలంటే మనం ఏం చేయాలి, దేవుని యొక్క మహిమకు కీర్తి తీసుకొచ్చే విధంగా మనం నడుచుకోవాలి తప్ప మనం క్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా నడుచుకోకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. చూడండి, నాశనమే వారి అంతము. ఏం చేస్తుందట, వాళ్ళ యొక్క జీవితం యొక్క చివరి యొక్క మరి పరిణామం ఏంటని చెప్తున్నాడంటే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అంటే ఇక ప్రభువు కాదు దేవుడు వాళ్ళకి. ఎందుకని, వారి యొక్క కడుపే వాళ్ళ దేవుడు. అంటే ఈరోజు కేవలము మనం బ్రతకటం కోసం బైబిల్ పట్టుకునేటువంటి విధానం అయితే చాలా తప్పు. ఎందుకంటే బైబిల్ పట్టుకున్నటువంటి మనము దేవుని కొరకు, క్రీస్తు ప్రభు వారి కోసం అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులైనా తట్టుకోవడానికి ఇష్టపడాలి.
అంతేకాకుండా మన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉండాలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందే అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. అంటే ఈరోజు మనం అందరం దేని విషయంలో మనసు ఉంచుతున్నాం? భూ సంబంధమైనటువంటి విషయాల మీదే. అంటే కేవలము ఈ ఆకాశము క్రింద ఉన్నటువంటి విషయాల మీదే. అంటే ఈ భూమి మీద మనం చుట్టూ కనిపిస్తున్నటువంటి పరిస్థితులకే మనం లోబడిపోయి ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసమే మనం ఆలోచిస్తున్నాం తప్ప దేవుని కోసం ఆలోచించడం కానీ ఆయన యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోవటం కానీ చేయలేకపోతున్నాం దేవుని బిడ్డలారా. కనుక మరి దేవుని యొక్క పిల్లలుగా మనం భూ సంబంధమైనటువంటి వాటి మీద కాదు కానీ మనసు పెట్టవలసింది మన పరలోక సంబంధమైనటువంటి వాటి కోసం మనసు పెట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక ఈ పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు పౌలు మరి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మాదిరిగా తీసుకున్నాడు కనుక మరి పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలాగే ఆయన నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఎలా నడుచుకున్నాడు? ఆయన జీవితంలో మాదిరి తీసుకున్నాడంటే ఆయన ఎలాంటి నడిచాడో ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మనకి 23 నుంచి 28 వచనాల దాకా చదువుకున్నట్లయితే చాలా విషయాలు మనకి ఇక్కడ దేవుడు మరి పౌలు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలను మనకు రాయిస్తున్నాడు. అయితే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన జీవితంలో ఆయన పడినటువంటి శ్రమలను కొన్ని విషయాలు మనకు రాశారు. ఆ విషయాలు మనం చూద్దాం. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటిని. చాలా మంచి మాటలు కదండి. పౌలు గారు అంటండి అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడటండి. ఎవరి కోసం చెరసాలలో ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కొరకు, దేవుని యొక్క మాటలు అందించడం కొరకు అనేక సార్లు ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన పరిమితి లేకుండా అంటే అపరిమితంగా ఆయన ఏం చేశారంట, చాలాసార్లు ఆయన్ని దెబ్బలు కొట్టి చాలాసార్లు హింసించారంటండి. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు. చూడండి అక్కడ ఎంత మంచి మాట రాయబడిందో. యూదుల చేత 5 సార్లు అంటండి 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే తిన్నారు. ఆయన కొరడా దెబ్బలు మరి ఒక్కసారే తిన్నారు. కానీ ఈయనైతే ఎన్నిసార్లు అంటండి 1 తక్కువ 40 దెబ్బలు ఈయన ఎన్నిసార్లు తిన్నారండి? 5 సార్లు. 5 సార్లు ఆయన దెబ్బలు తిన్నారంటండి. అలాగే ఇంకా చూసినట్లయితే మరి ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఆయన ఓడ ప్రయాణాలు ఎక్కువ చేసేవారు సువార్త పరిచర్య కొరకు. ఈ సువార్త పరిచర్య కొరకు అనేక సార్లు ఆయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆయనకి ఏమైందంటండి, కొన్నిసార్లు ఓడ యాక్సిడెంట్ జరిగేది, ఓడలో ప్రమాదం జరిగేవి. ఆ ప్రమాదాల వలన ఆయన ఓడ పగిలిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడంటండి. అయితే ఒకసారి అయితే ఒక రాత్రి పగలు కూడా నడి సముద్రంలో ఆయన ఒక చెక్కను పట్టుకుని ఆయన మరి ప్రయాణం చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇలా దేవుని యొక్క పిల్లలుగా మరి పౌలు యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడంటండి. అలాగే దొంగల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, అలాగే మరి పట్టణము వలన ఆపదలను, అరణ్యము వలనైన ఆపదలను, సముద్రము వలనైన ఆపదలను, అలాగే స్వజనుల వలనైన ఆపదలను, అలాగే కపట సహోదరుల వలన ఆపదలను ఆయన పడ్డాడని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు జీవితంలో చూసినట్లయితే ఆయన అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఆయన జీవితంలో ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన జీవితం అంతా కూడా శ్రమమయం. ఎందుకంటే ఒకప్పుడైతే మరి సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసించాడు, అతనికి ఎదురులేదు, ఎవరు కూడా ఆయన ఏం చేయలేరు. ఎందుకంటే అంత గొప్పగా ఆయన అంత అనేక మందిని హింసించి అదే గొప్ప పని అనుకునేటువంటి వాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి మరి క్రీస్తులోనికి వచ్చాడో అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆయన ప్రభువు కోసం శ్రమలు అనుభవించడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ పౌలు జీవితాన్ని మనం ఒకసారి చూస్తున్నట్లయితే క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క వాక్యాన్ని అందించడం కొరకు అనేకమైనటువంటి శ్రమలు పడి మరి యేసుక్రీస్తు ప్రభు వారి కంటే అనేకమైనటువంటి హింసలు ఎక్కువగా ఆయన అనుభవించి ఆయన యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకున్నాడు. అందుకనే ఆయన ఈ మాట చెప్పగలిగాడు. ఏమని మాట చెప్పాడైనా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనక మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన హెచ్చరించడం మనకి చూస్తున్నాం. కనుక దేవుని యొక్క పిల్లలుగా మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలంటే
దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలంటే మనము కూడా క్రీస్తు ప్రభువారిని పోలి మనం కూడా నడుచుకోవటానికి మనం కూడా ప్రయత్నం చేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాట మనకు రాయబడింది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నట్టు మనము కూడా ఎలా నడుచుకోవాలని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. ఆయన వెలుగై ఉన్న ప్రకారముగా మనము కూడా వెలుగులో నడుచుకోవాలి. అంటే వెలుగులో నడుచుకోవాలంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి నడకను మనం జీవించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మనము క్రైస్తవులు కనుక అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా? కేవలము 4 గోడల మధ్యకి ఒక మందిరానికి వెళ్ళినంతసేపే మనం ఎంతో డిసిప్లిన్గా మనంత భక్తులు లేరన్నట్టుగా ఉంటున్నాం. కానీ ఎండ్లకు వచ్చామంటే ఎవరి పరిస్థితులు వాళ్ళే, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ మళ్ళీ వారం దాకా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం. కనుక అనేక మంది మనల్ని చూస్తుంటారు, అనేక మంది మనల్ని గమనిస్తుంటుంటారు. క్రైస్తవ బిడ్డలుగా మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయాల్ని మనల్ని అనేక మంది పరిశీలిస్తారు. కనుక మనం దేవుని యొక్క పిల్లలుగా ఆయన ఎలాగైతే వెలుగులో నడుచుకున్నాడో మనము కూడా అలాగే వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులుగా మనం జీవించకూడదు. కనుక దేవుని యొక్క వాక్యం మరొక మాట చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద మంచము కింద పెట్టరు కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదే పెట్టుదురు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, వెలుగైనటువంటి మీరు ఎలా ఉండాలంటున్నాడు? దీపస్తంభాన్ని మీద అనేక మందికి వెలిగించేటువంటి ఒక దీపం ఎలాగైతే ఉంటుందో అలాగే మీరు కూడా మీ వెలుగును అనేక మందికి మరి కనుపరిచేవారుగా ఉండాలి. వెలుగు అంటే ఎలాంటి మరి వెలుగు కల్పిస్తాం మనం అంటే ఇప్పుడు ఈరోజు మనమేమైనా లైట్ అండి, మనమేమైనా వెలుగా కాదు కదా. అయితే ఇక్కడ దేవుడు చెప్పేటువంటి వెలుగు ఏంటంటే ఆ కింద మాటల్లో మనం చూస్తున్నాం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే ఇక్కడ ఏ వెలుగు నిమ్మంటున్నాడు? సత్క్రియలు అనేటువంటి వెలుగు. ఈరోజు మనం ప్రకాశించవలసింది ఏంటంటే మనం సత్క్రియలు అనేటువంటి వెలుగును అనేక మందికి మనం పంచాలి. అంటే మనల్ని చూస్తున్నటువంటి వారు ఓహో వీళ్ళ క్రైస్తవులు అని మన డ్రెస్ని బట్టి కాదు, మన నడవడిని బట్టి అనేక మంది గుర్తించాలి తప్ప ఈరోజు క్రైస్తవులను గుర్తించాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే లోకంలో ఒక డ్రెస్ కోడ్ మనం పెట్టుకుంటున్నాం. ఈరోజు ఇలా ఉంటే ఇది క్రైస్తవుడని గుర్తిస్తాడనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాం. కాదు, దాన్ని చూసి కాదు మనం గుర్తించాల్సింది. దేవుడు చెప్తున్నాడు, మీ సత్క్రియలను చూచి మిమ్మల్ని చూసి అనేక మంది దేవుణ్ణి మహింపరిచే విధంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అలాగే మనం ఒకప్పుడు చూసాం, ఎందుకంటే మన అందరికి చెప్పాను కదండి, దేవుని యొక్క పిల్లలుగా మనం క్రీస్తులోకి రాకముందు మన ఇష్టానుసారంగా మనం జీవించి ఉండొచ్చు. ఇప్పుడైతే మనల్ని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు కనుక మనల్ని ఆయన సంపాదించుకున్నాడు కనుక ఇక్కడ జీవించాల్సింది మన దేవుని కొరకే కానీ మన కొరకు కాదు. అందుకనే దేవుని యొక్క మాట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింపనీయుడి. ఏం చేయాలంటే మనం ఎవరిని గురించి ప్రచురించాలి? క్రీస్తు ప్రభు వారి యొక్క గుణాతిశయాలను అనేక మందికి మనం ప్రచురించాలి, అనేక మందికి తెలియచేయాలి, అనేక మందిని క్రీస్తు వైపుకి నడిపించాలి. మనం ఎలా నడిపించాలి? మనం ఏదో ఇచ్చి మనం ఎవరిని నడిపించలేం, బలవంతంగా ఎవరిని మనం దేవుని దగ్గర కూర్చోబెట్టలేం. ఎలా మనం నడిపించాలి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ వాళ్ళకి బోధించి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి చూపించాలి. ఆ మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా అనేక మందిని క్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధికి నడిపించాలి, వాళ్ళకి దేవుని యొక్క మాటలు అందించాలి, అనేక మందిని క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకునేటట్టుగా మనము చేయాలి. అందుకనే చూడండి, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, బుద్ధిమంతులు ఆకాశమందు మండలమందు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే మరి వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ఉంటారు. మరి నీవు కూడా అనేక మందికి ఒక స్టార్లా నువ్వు కనిపించాలంటే, ఒక వెలుగులా నువ్వు ఉండాలంటే
నీవు నేను కూడా ఎలా ఉండాలంటే దేవుని ఎదుట బుద్ధిమంతుడిగా నడుచుకోవాలి. అనేక మందిని క్రీస్తు వైపుకు మనం త్రిప్పాలి, అనేక మందిని క్రీస్తులోకి నడిపించాలి. అలాంటి వారి మధ్య నీవే ఒక వెలుగుగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగును అనేక మందికి పంచాలి. మరి ఈ మాటలు మరి ముగింపులోకి వచ్చి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే చాలా మంచి మాటలు ఇక్కడ ఉన్నాయి. అట్టి జనముల మధ్య మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే జీవవాక్యమును చేతపట్టుకుని. మన లైట్ ఏంటంటే వాక్యము, ఎందుకంటే నీ వాక్యమే నా పాదాలకు దీపం కనుక ఈ రోజు మనం తీసుకువెళ్ళి అనేక మందికి చూపించాల్సింది మార్గం ఏంటంటే జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మందిని క్రీస్తు ప్రభు వారి వైపుకు తిప్పి మనం నడిపించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యం అందక, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించక చాలామంది పాడైపోతున్నారు. ఎందుకంటే మనము ఈరోజు ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని పంచి అనేక మందిని రక్షించాలని మనం చూస్తున్నాం. మనకంటే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది సాతాను. ఎందుకంటే ఆ సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా అని సాతాను మనకంటే ఎక్కువగా మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వెళ్లే ముందుగానే అనేక మందిని నాశనం, చాలా మందిని పాడు చేస్తుంది. అందుకని మొట్టమొదట మనుషులు ఆదాము అవ్వను పాడు చేసింది. అలాగే వారికి పుట్టినటువంటి ప్రథమ కుమారుడు కయ్యను విషయంలో కూడా చాలా మోసం చేసి అతను తన యొక్క అధీనంలోనికి తీసుకుని అతను పాడు చేసిందండి. చూడండి, ఈ మాట చదివితే మనకి చాలా మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోధ పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. అంటే కయ్యను నడిచాడు. ఎలాంటి మార్గంలో నడిచాడు, ఎవరి మార్గంలో నడిచాడు అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్తుంది, మనము కయ్యను వంటి వారమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. అంటే మొట్టమొదట మనిషినే పట్టేసుకుంది సాతాన్. అంటే ఆదామును వదిలిపెట్టలేదు, అవ్వను వదిలిపెట్టలేదు, ఆయనకు పుట్టినటువంటి కుమారుడు ప్రథమ కుమారుడైనటువంటి కయ్యను కూడా వదిలిపెట్టలేదు. అంటే కయ్యను ఎవరు పట్టుకున్నారు? సాతాను పట్టుకుందండి, దుష్టుడు పట్టుకున్నాడండి. దుష్టుడు ఏం చేశాడు? దేవుని యొక్క అడుగు జాడలో నడవనిచ్చాడా? లేదండి. ఏం చేశాడు? తన యొక్క అడుగు జాడలో నడిచేటట్టుగా చేశాడు, పాపపు మార్గంలో నడిచేటట్టుగా చేశాడు, పాప తలంపులను ఆయనలో పెట్టాడు. అలాగే ఒక బిలామును చూసుకున్నట్లయితే బిలాము కూడా ఏం చేశాడు? బహుమానాన్ని వెతికి దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క ఆలోచన విడిచిపెట్టి ఆయన బహుమానం కోసం అతురపడి మరి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు చాలామందికి దేవుని యొక్క అడుగుజాడల గురించి సరిగా తెలియక, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం గురించి తెలియక మనం కూడా ఏం చేస్తున్నామంటే మనం ఈ కయ్యను ఎలాగైతే నడుచుకున్నాడో కయ్యను లాంటి జీవితాన్ని మనం కూడా కలిగి దేవుణ్ణి సంతోషపరుస్తున్నామని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే కయ్యను కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం ప్రయత్నం చేశాడు, కానీ అతని యొక్క మనస్సు మాత్రం దేవునికి ఇష్టం కాలేదు. ఈరోజు కూడా చాలామంది నేను దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకుంటున్నాను అనుకుంటున్నారే కానీ దేవుణ్ణి సంతోషపరిచేటువంటి విధానంగా నడుచుకోలేక చాలామంది పొరపడిపోతున్నారు. ఎందుకంటే మనకు తెలియదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే నేను బాగా నడుస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో, నేను బాగానే ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో అనుకుంటున్నాం, కానీ మనం ఎలా ఉన్నామనేది ఆ పరమ తండ్రి మనల్ని చూస్తున్నాడు. కనుక ఈరోజు నుంచి మనము దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తున్నామా, లేకపోతే దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నడుస్తున్నామా? ఈరోజు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడిచినట్లయితే మనం పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉంది. లేదు, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకోలేదంటే మనం నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఈరోజు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే మరి సతమతం అవుతున్నారు. ఏది మంచిది ఏది చెడు అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. మరి చాలామంది ఇంకో ప్రభువును వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ప్రభు యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళలేకపోతున్నారు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోండి. మరి యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాడు. ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని పౌలు అనుసరించారు. అలాగే ఆ పౌలును పోలి మనం కూడా ఈరోజు మన జీవితాలను ప్రభువుకు అనుకూలంగా నడుచుకున్నట్లయితే మనం రక్షించబడతాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఆ నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో ఫలించి మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి, సహాయాన్ని బట్టి మరొక కార్యక్రమం ద్వారా ఈరోజు నీ పిల్లలతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చావు తండ్రి.
మరి ఈరోజు మేము నేర్చుకున్నటువంటి అంశం బట్టి ఆ వాక్య ప్రకారంగా మేమందరం జీవించి నడుచుకోవటానికి సహాయం చేయండి. అలాగే నా ప్రభా, నీ యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకుని మేము కూడా నా ప్రభా శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనేకమైన వచ్చినప్పటికీ వాటిని ఎదురిస్తూ తట్టుకుంటూ నీలో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి. అలాగే ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి వారిలో ఎవరైనా తండ్రి శరీర సంబంధమైనటువంటి బలహీనతలతో ఉంటే తండ్రి వారిని ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ఆత్మీయంగా వారిని బలపరచండి. కానీ నా ప్రభా, నీ వాక్యంలో బలపడటానికి అవకాశం దయచేయండి. అలాగే ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే మా ప్రభా, ఈ మాటలను అందించడానికి సహకరిస్తున్నటువంటి ఈ టీవీ ఛానల్ వారిని దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యను ఇంకా దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవిస్తారని మా తండ్రి, మీ రాకడ పర్యంతం వరకు నా ప్రభా మేము నమ్మకంగా నీ అందు జీవించడానికి సహాయం చేస్తారని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును కాక. వందనాలు.